హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్ర ఎడ్యూటెక్. టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెట్కి అసలు ఏ బుక్స్ చదవాలి, నోట్స్ ఎప్పుడు రాయాలి అండ్ బిట్ ప్రాక్టీస్ చేయాలా వద్దా, లేదంటే టెక్స్ట్ బుక్స్ చదవాలా, ఏదైనా పబ్లికేషన్ బుక్స్ చదవాలా, ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ని ఎలా గెయిన్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. ముందుగా మనం ఎలా చదవాలి, ఎలా చదివితే 125+ స్కోర్ని టెట్లో మనం సాధించవచ్చు అనేది నేను చెప్పాలనుకుంటున్నానండి. నేను ప్రజెంట్ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సి 2025లో జాబ్ సాధించాను. నా డిఎస్సి జర్నీని కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్లో నాకు 8.2 మార్క్స్ వచ్చాయండి అండ్ ఇంటర్లో 899 మార్క్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ ఎంట్రన్స్కి వెళ్ళానండి. ఎంట్రన్స్లో మంచి మార్క్స్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ డైట్ కాలేజ్ బోయపాలెంలో సీటు. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు మా సీనియర్స్ చెప్పేవాళ్ళండి, ఏమనంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీది సెకండ్ ఇయర్ అయిపోయేసరికి మీకు నోటిఫికేషన్ వచ్చింది, వెంటనే మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండిద్ది, కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేవాళ్ళండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము అప్పటి నుంచే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాము. అండ్ మెథడాలజీ బుక్స్కి వస్తే డిఎడ్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఏవైతే ఎస్సీఆర్టీ బుక్స్ ఉన్నాయో వాటిని చాలా బాగా చదివామండి. 2 ఇయర్స్ చాలా బాగా ప్రిపేర్ అయ్యాము. అండ్ మేము టెక్స్ట్ బుక్స్ కూడా 1 to 10th క్లాస్ వరకు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాను. 2018లో నా ఫస్ట్ టెట్ని నేను అటెంప్ట్ చేశానండి. ఫస్ట్ టెస్ట్లో నాకు 94 మార్క్స్, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అయితే ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి అనేది నేను చాలా ఆలోచించుకున్నాను. నాకు తెలిసింది ఏంటంటే, నేను ఎగ్జామ్ టెన్షన్లో ఎప్పుడైతే నా డిఎడ్ కంప్లీట్ అయింది 2018 జనవరి 2కి నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. ఆ 3 months నేను కోచింగ్ జాయిన్ అయిపోయాను. అయితే కోచింగ్కి వెళ్ళినప్పుడు ఆ కోచింగ్లో ఏం చెప్పారు, ఆ చెప్పింది అండ్ కోచింగ్ మెటీరియల్ ఇవి మాత్రమే నేను చదవడం స్టార్ట్ చేశాను. నేను అంతకుముందు నా టెక్స్ట్ బుక్స్ చదివాను, దానికి నోట్స్ ప్రిపేర్ చేశాను, అది ఏది నాకు గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు అంటే ఈ టెన్షన్ వల్ల నేను బాగా మర్చిపోయాను. నేను చదివాను, ఇవన్నీ నాకు తెలుసు అనే విషయాన్ని నేను మర్చిపోయాను. ఆ కోచింగ్లో చదివింది, కోచింగ్లో చెప్పింది మాత్రమే చదవటం వల్ల నేను తక్కువ మార్క్స్ గెయిన్ చేశాను అనిపించింది. సెకండ్ టైం నేనే రియలైజ్ అయ్యి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివాను. సెకండ్ టైం టెట్ అటెంప్ట్ చేశాను. 126 మార్క్స్ వచ్చాయి. అండ్ డిఎస్సిలో 72 మార్క్స్ వచ్చాయండి. నాది గుంటూరు డిస్టిక్. 72 మార్క్స్, కట్ ఆఫ్ కూడా 72 మార్క్సే. సేమ్ నలుగురికి 72 మార్క్స్ వచ్చాయి. అయితే అందులో ముగ్గురు నాకంటే ఏజ్లో పెద్ద. నాది అప్పుడే డిఎడ్ కంప్లీట్ అవ్వడం వల్ల నాకు జాబ్ మిస్ అయింది. అంటే నా వరకు వచ్చేసరికి ఆ పోస్టులు అనేవి అయిపోయాయి. తెలుసు కదా, దగ్గరికి కట్ ఆఫ్ దగ్గరికి వచ్చి జాబ్ మిస్ అయ్యామంటే మనకి ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. ప్రజెంట్ ఆ ఫీలింగ్ని చాలామంది అనుభవిస్తున్నారండి. చాలా దగ్గరగా వచ్చి జాబ్ని కోల్పోయి ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. తర్వాత మళ్ళీ నేను చదవటం స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేసి కోచింగ్కి వెళ్ళాను. ఈలోపు కరోనా లాక్డౌన్ 1 వచ్చేసింది. మళ్ళీ గుంటూరు హాస్టల్లో ఉండి నా ఓన్గా నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. కరోనా లాక్డౌన్ 2 వచ్చేసింది. ఇంకా సెకండ్ లాక్డౌన్ తర్వాత అలానే ఇంట్లో ఉంటుండే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. నేను ఇంకొంచెం బాగా చదివి ఉంటే, ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చుంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చుండేది. ఈరోజు నా పేరెంట్స్ పైన ఆధారపడకుండా నేను బతికేదాన్ని అనిపించిందండి. కానీ ఏం చేయలేం, జాబ్ పోయింది కాబట్టి. ఈ బ్యాంక్ కోచింగ్కి వెళ్ళానండి. నెక్స్ట్ ఒక 5 months తీసుకున్నాను, అటెంప్ట్ చేశాను. ఎంటీఎస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయింది. మెయిన్స్కి వెళ్ళాను. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకో ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ అనేది నాకు క్లియర్ అవ్వట్లేదండి. మెయిన్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ చూస్తే ఎగ్జామ్ హాల్లోనే కళ్ళమ్మడి చాలా అంటే చాలా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయి. అంత బాధపడుతూ వచ్చేదాన్ని. అలా 2 ఎగ్జామ్స్ జరగటం వల్ల నాకే బాధ అనిపించిందండి. దగ్గర వరకు వస్తున్నాను, ఏంటి ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది, నాకు అసలు గవర్నమెంట్ జాబ్ చేసే అదృష్టం ఉందో లేదో అలా థింక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా తర్వాత కేంద్రీయ విద్యాలయాల్లో నోటిఫికేషన్ ఇంటర్వ్యూస్ పడ్డాయండి టీచింగ్కి. అయితే వెళ్ళి అటెండ్ అయ్యాను. నాకు కాల్ వచ్చింది, మీరు జాయిన్ మార్క్స్ ఎక్కువ వచ్చింది, కాల్ వచ్చింది, మీరు జాయిన్ అవ్వచ్చు మేడం అని కాల్ రావడంతో కేంద్రీయ విద్యాలయాలు 1.5 year వర్క్ చేశాను. లాస్ట్ 2024లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది
అన్న టైంలో కేంద్రీయ విద్యాలయాల్లో పర్మనెంట్ స్టాఫ్ వచ్చారండి. మేము టీచింగ్కి వెళ్ళింది కాంట్రాక్ట్ బేసిక్లో. సో పర్మనెంట్ వాళ్ళు రావడం వల్ల మేము డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అలా డ్రాప్ అయ్యాను. 2024 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అంతకుముందు టెట్ కూడా జరిగిందండి. కానీ నేను ఇంకా టెట్ రాయాలని అయితే అనుకోలేదు, రాయలేదు. 2024లో డిఎస్సి నోటిఫికేషన్కి తక్కువ పోస్టులు ఉండడం వల్ల నేను అప్లై చేయొద్దు, ఒకసారి దగ్గర వరకు వచ్చేళ్ళింది, ఇంకోసారి అలా జరిగితే తట్టుకోలేను అనే భయం వేయడంతో ఇంకా అప్లై చేయలేదు, రాయలేదు, వదిలేసాను. అలా చూద్దాం ఏం జరుగుతుందో అనుకునే టైంలో 2025లో ఎక్కువ పోస్టులు వచ్చాయి. సరే ఇంత దగ్గరకు వచ్చి వెళ్ళాను కదా, ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అనుకున్నానండి. నోటిఫికేషన్ వచ్చింది, 3 మంత్స్ అని చెప్పారు. అప్పుడే ఫ్రెష్గా అప్పటి వరకు జరిగిన మిస్టేక్ ఏంటంటే నేను బుక్స్ చాలా బాగా చదివాను. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఎవ్రీ లెసన్ బిట్స్ ప్రాక్టీస్ చేసి నేను చాలా చక్కగా చదివాను. అయితే 2024 వచ్చేసరికి సిలబస్ మారింది. నేను చదివిన ఓల్డ్ బుక్స్ అన్నీ సిలబస్ మారడంతో నేను ఇంక వదిలేసానండి. అందుకే సగం నేను 2024 డిఎస్సి అప్లై చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది వేరు, లాస్ట్ టైము దగ్గరకు వచ్చి వెళ్ళాను అంటే నాకు లక్ ఉండట్లేదు, కలిసి రావట్లేదు. ఇలాంటప్పుడు ఎందుకు మనం రాయడం అనుకొని వదిలేసానండి. కానీ పోస్టులు పెరగడంతో ఎక్కడో ఒక చిన్న ఆశతోటి మళ్ళీ కొత్త బుక్స్ కొనేసి మళ్ళీ కోచింగ్కి కాకుండా ఈసారి రివిజన్కి వెళ్ళి నా ఓన్గా ప్రిపేర్ అవుదామని రివిజన్కి వెళ్ళానండి. అయితే రివిజన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడం వల్ల మనకి సబ్జెక్ట్ పెరిగిద్ది. అండ్ నేను నా ఓన్గా చదవాలనుకున్నాను. ఎలా చదివాను అంటే టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివాను. అది కూడా ఫస్ట్ టెట్ మీద కాన్సన్ట్రేట్ చేశానండి. అంతకుముందు నాకుంది 126 మార్క్స్. సో ఈసారి 3 మంత్స్లో ఎలాగైనా 140 మార్క్స్ కొట్టాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. చదవటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఓన్లీ టెక్స్ట్ బుక్సే చదివానండి. ఫైనల్లీ టెట్ ఎగ్జామ్ రాశాను. 136.6 మార్క్స్ నేను గెయిన్ చేశానండి టెట్లో. 136.6 మార్క్స్ రావడంతో నాకు కొంచెం ఎంకరేజింగ్గా అనిపించిందండి. అలా అనిపించడం వల్ల డిఎస్సికి ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. ఎలా అంటే నేను డైలీ ఒక టైం టేబుల్లో వేసుకునేదాన్ని. ప్రతి సబ్జెక్టు ఆ రోజులో నాకు ఖచ్చితంగా రావాలి. అది 1 అవరా 40 మినిట్సా ఆ మార్క్స్ని బట్టి ఆ టైంని నేను వేసుకునేదాన్ని. ప్రతి సబ్జెక్ట్ని నేను ప్రతిరోజు చదివేదాన్ని. ఎంతో కొంత 2 పేజీల 3 పేజీల అనేది ఖచ్చితంగా నేను చదివేదాన్ని. అండ్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏదైతే చదివామో రోజు మొత్తంలో అది లాస్ట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం రివిజన్ చేసుకుంటే అది మనకి చాలా మంచిగా గుర్తుండిద్ది. అండ్ నెక్స్ట్ టైం మనం చదవడానికి చాలా తక్కువ టైంలో మనకు వచ్చేసిద్ది. అది రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనల్లీ డిఎస్సి ఎగ్జామ్ క్లియర్ అయింది. అందులో 90.7 మార్క్స్ వచ్చాయండి. అన్ని మార్క్స్ వస్తాయని అయితే నేను అనుకోలేదు. అంటే ఏదో జస్ట్ వచ్చిద్దేమో కనీసం ట్రై చేద్దామనే ఇదిలో ట్రై చేశాను. 90.7 మార్క్స్ వచ్చాయి. డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంత సంతోషాన్ని, ఇంత హ్యాపీనెస్ని మీలో కూడా చూడాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఏ విధంగా అయితే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అలా నాలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అండ్ నేను నెక్స్ట్ నుంచి క్లాస్ వైజ్ అండ్ టెక్స్ట్ బుక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ చేసి యూట్యూబ్లో నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా అవసరం ఉంటే దాన్ని ఉపయోగించుకోగలరు. అసలు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి, అందులో బిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, టెట్లో 125+ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎలా చదవాలి, ఉన్నది తక్కువ టైం అండి. ఇప్పుడు ఎగ్జామ్ కూడా తొందరలోనే పెడతానని చెప్పారు. డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉంది. అంత తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక టెక్నిక్ ఉండాలి. ఆ వేలో మనం వెళ్ళగలిగితే మాత్రమే మనం అన్ని మార్క్స్ని సాధించగలం. కాబట్టి అది ఎలా చేయాలి, ఎలా చదవాలి, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ నేను ఆ తర్వాత వచ్చేటువంటి వీడియోస్ రూపంలో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నానండి. మీకు ఇంకేదైనా అవసరమయ్యి ఇలాంటి వీడియోస్ చేస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మేడం అని కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ టాపిక్ వైజ్గా వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా నేను ఇది మొత్తాన్ని ఒక 4 పాయింట్స్ రూపంలో చెప్పాలి అనుకుంటున్నానండి. ఆ 4 పాయింట్స్ ఏంటి అంటే
ఫస్ట్ మీరు దేనికి ప్రిపేర్ అయినా సరే ప్లాన్ ఉండాలండి. మన ప్లాన్ ఎగ్జాక్ట్గా ఉండాలి. మనం ఒక ప్లాన్ వేసాము అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వకూడదు. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ అవ్వాలి. ఫస్ట్ ప్లాన్ చేసుకోండి, ఎలా చదవాలి, ఏ సబ్జెక్టు ఎంత టైంలో చదవాలి, ఎన్ని గంటలు ఆ సబ్జెక్ట్కి కేటాయించుకోవాలి, మనం ఏం బుక్స్ చదివితే మనకి ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది, అలాంటివన్నీ చూసుకోవాలండి. సెకండ్, అసలు ఏ బుక్స్ చదవాలి. ఇప్పుడు కొంతమంది చదువుతారండి తెలుగు, ఈరోజు అకాడమీ బుక్స్ చదివాం, రేపు ఇంకో పబ్లికేషన్స్, ఆ తర్వాత ఇంకో పబ్లికేషన్. దానివల్ల ఏం జరుగుతుందంటే మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ చదవగలుగుతారు, కానీ మీరు చదివింది మీకు ఎక్కువ గుర్తుండదండి. మనకి బాగా గుర్తుండాలంటే ఒకటే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చదవాలండి. థర్డ్ పాయింట్, రివిజన్. చాలామంది బుక్స్ చదివేస్తారు. ఈరోజు నేను 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చదివేశాను, అయిపోయింది, కంప్లీట్. నెక్స్ట్ 6th చదువుతాను, నెక్స్ట్ 7th చదువుతాను, నెక్స్ట్ 8th క్లాస్ చదువుతాను. అలా చదవటం వల్ల ఏమవుతుంది అంటే మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, అంతే, మనం అయిపోయింది అనుకుంటాం. కానీ తిరిగి ఎవరైనా సరే ఆ ముందు చదివిన బుక్లో బిట్ అడిగారు అనుకోండి, ఏంటి నాకు ఈ బిట్ రాలేదు అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే మనకి రివిజన్ లేకపోవడం అండి. ఈరోజు మనం ఒక బుక్ని చదివాం, ఎంత పట్టింది, ఒక లెసన్ చదవడానికి ఒక 1.5 hour 2 hours టైం టేకన్ ఈరోజు జరిగింది. రేపు ఒకసారి ఆ లెసన్ని తీసి చూడండి, ఒక అరగంట పట్టిద్ది. నెక్స్ట్ డే చూడండి, 10 minutes పట్టిద్ది. మినిమం 4 or 5 times చదివిన తర్వాత మాత్రమే మీరు నోట్బుక్లో షార్ట్కట్లో, అది అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మీకు మాత్రమే తెలిస్తే చాలు. ఒక్క లెసను మీరు నోట్బుక్లో రాసినప్పుడు అది 1 page మాత్రమే రావాలి. అలా వస్తేనే మీరు రివిజన్ చేయడానికి క్విక్ రివిజన్ అయ్యిద్ది. అలా కాకుండా మళ్ళీ ఈరోజు టెక్స్ట్ బుక్ 2 గంటలు టైం పట్టి, రేపు 2 గంటలు టైం పట్టి, అదేంటంటే మీకు టైం ఎక్కువ తీసుకున్నది. సో 4 or 5 times మీకు ఆ లెసన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఆ తర్వాత మాత్రమే మీరు నోట్స్ రాయాలి, అది కూడా 1 pageలో రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్లో సైన్స్లో ఒక 10 lessons or 12 lessons ఉన్నాయనుకోండి, మీకు నోట్బుక్ మొత్తం ఎన్ని పేజెస్లో రావాలి, 12 మిస్ అయితే ఇంకో 2 pages ఎక్స్ట్రా వేసుకోండి. ఒక 13 to 14 పేజెస్లో వస్తే మీరు 13 to 14 pages రివిజన్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు కదా. పడుకునేటప్పుడు ఒక 10 minutes ఇలా తిప్పేసుకుంటూ అలా రివిజన్ అయిపోయిందండి. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ప్రాక్టీస్ బిట్స్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. ప్రాక్టీస్ బిట్స్ అనేవి టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్ అయి ఉండాలండి, అవుట్ ఆఫ్ బిట్స్ అయి ఉండకూడదు. ఎందుకంటే టెట్ మ్యాక్సిమం 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకే ఇస్తారండి, దాటి వెళ్ళరు. 2018 వరకు జరిగేదైతే 8th క్లాస్ లోపు ఇచ్చేవాళ్ళండి, కానీ 2025లో జరిగింది 9th 10th బిట్స్ కూడా టచ్ చేశాడండి. టచ్ చేయలేదని నేను చెప్పను, కానీ మనకి 120 or 125 అబోవ్ తెచ్చుకోవాలి అంటే 8th క్లాస్ లోపు చదివితే చాలు. 9th 10thలో 1 or 2 marks లేదా మ్యాక్సిమం 3 or 4 marks దాటి వెళ్ళడు. కాబట్టి మనం 125 వరకు మనం సాధించాలి అనుకున్నప్పుడు 8th క్లాస్ చదివితే చాలండి. లేదు నేను 130+ రావాలి, 135+ రావాలి అనుకున్న 1st నుంచి 8th క్లాస్ వరకు ఉన్న లెసన్స్కి రిలేటెడ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి 9th and 10th క్లాసెస్లో కూడా చూసుకోవాలి. అంటే టెట్కి కాబట్టి ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది. అది ఎలా అనేది బై ప్రాక్టీస్ మనకు వస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం త్వరలోనే అన్ని క్లాసెస్ వీడియోస్ని 1 by 1 అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. అండ్ టెక్స్ట్ బుక్ వైజ్ ప్రతి బిట్టు ఎక్కడ ఇంపార్టెంట్, ఎక్కడ బిట్ పడుద్ది, ఎలా అడుగుతున్నారు అనేది త్వరలోనే వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తానండి నా ఛానల్లో. అండ్ టెక్స్ట్ బుక్ ఆ లెసన్లో బిట్స్ని ఎలా అడగడానికి అవకాశం ఉంది అనేది కూడా నేను బిట్స్ రూపంలో రాసి PDF రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఎలాంటి వీడియోస్ మీరు కావాలని కోరుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.